హై ఫ్రెండ్స్, ఈ రోజు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోయే సినిమా 2005లో రిలీజ్ అయిన మునిచ్ అనే సినిమా అనమాట. ఇలా చాలా మందికి తెలిసే ఉంటుంది. యూదులందరూ కలిసి నిర్మించుకున్న ఇజ్రాయెల్ అనే దేశం చిన్నదైనప్పటికీ ఎంత బలమైన శక్తివంతమైనదో అని చుట్టూ ఉన్న 8-9 ఇస్లామిక్ దేశాలన్నీ కలిసి 5-6 సార్లు ఇజ్రాయెల్ పైకి యుద్ధానికి దిగినా గానీ కనీసం ఇజ్రాయెల్ ని టచ్ కూడా చేయలేక ఓడిపోయి వెనక్కి తిరిగి వెళ్ళిపోయాయి. అయితే ఈ సినిమా మునిచ్ లో జరిగే ఒలింపిక్స్ లో పాల్గొనడానికి వెళ్ళిన 11 మంది ఇజ్రాయెల్ అథ్లెట్స్ ని పలస్తీనాకి సంబంధించిన ఒక టెర్రరిస్ట్ గ్రూప్ చంపి ఆ టెర్రరిస్ట్ గ్రూప్ లోని టెర్రరిస్టులు ఒక్కో దేశానికి పారిపోతే ఆపరేషన్ రాత్ ఆఫ్ గాడ్ పేరుతో వేర్వేరు దేశాలకు పారిపోయిన ఒక్కో టెర్రరిస్ట్ ని ఇజ్రాయెల్ 20 సంవత్సరాల వరకు ఎలా వెతికి వేటాడి ఏర్పడేసింది అనేది సినిమా యొక్క స్టోరీ అనమాట. స్టోరీ అయితే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది కాబట్టి ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడాలని కోరుకుంటూ లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఫ్రెండ్స్, సినిమాలో 2-3 చోట్ల అడల్ట్ కంటెంట్ ఉంటుంది కాబట్టి అలాంటి కంటెంట్ నచ్చని వాళ్ళు స్కిప్ చేసి చూడగలరని నా మనవి. సినిమా స్టార్టింగ్ లోనే ఒకతను పెద్ద గేట్ ఎక్కడానికి ప్రయత్నిస్తుండగా ఎవరో 4 రావడం చూసి మళ్ళీ దిగిపోతాడు. అతనితో పాటు ఇంకో 10 మంది ఉంటారు. వీళ్ళందరూ పాలస్తీనా లిబరేషన్ ఆర్మీ PLA కి సంబంధించిన బ్లాక్ సెప్టెంబర్ అని పిలువబడే టెర్రరిస్ట్ గ్రూప్ కి సంబంధించిన వాళ్ళనమాట. వీళ్ళ దగ్గరికి వచ్చిన ఆ 4 వీళ్ళని మీరు ఎక్కడి నుండి వచ్చారు, ఒలింపిక్ గేమ్స్ లోని ఏ ఈవెంట్స్ లో పాల్గొనడానికి వచ్చారు అని అడుగుతారు. కానీ ఈ టెర్రరిస్టులకి ఇంగ్లీష్ రాకపోవడం వల్ల ఏమీ మాట్లాడకుండా అలానే నవ్వుతూ చూస్తుండిపోతారు. ఆ 4 సరే వీళ్ళకి ఇంగ్లీష్ రాదేమో అని సరే గేట్ దూకి లోనికి వెళ్దాం పద అంటూ ఆ టెర్రరిస్టులను ఒలింపిక్ గేమ్స్ లో ఆడడానికి వచ్చిన ప్లేయర్స్ ఏమో అనుకుని వాళ్ళు గేట్ ఎక్కి లోనికి రావడానికి ఈ 4 సహాయపడతారు. అలా లోనికి వచ్చాక ఆ 4 ఓవైపు వెళ్తే ఈ 11 మంది టెర్రరిస్టులు మాత్రం మరోవైపు నుండి బిల్డింగ్ లోనికి ప్రవేశించి వాళ్ళ బ్యాగ్లలో ఉన్న గన్స్ ని బయటికి తీసి మనం ఈ మిషన్ ని సక్సెస్ చేయబోతున్నాం అని అనుకుని ఇజ్రాయెల్ ప్లేయర్స్ ఉన్న రూమ్ దగ్గరికి చేరుకుంటారు. కట్ చేస్తే సీన్ ఇజ్రాయెల్ ప్లేయర్స్ యొక్క కోచ్ దగ్గర ఓపెన్ అవుతుంది. తను ఫుడ్ ప్రిపేర్ చేస్తుండగా ఎవరో వాళ్ళ రూమ్ డోర్ ని తెరుస్తున్న శబ్దం రావడంతో అప్పుడే డోర్ తెరిచి గన్ పట్టుకుని లోనికి వస్తున్న ఒక టెర్రరిస్ట్ ని చూసిన ఆ కోచ్ ఆ డోర్ ని మూసివేయడానికి ప్రయత్నిస్తూ అరుస్తూ ఉంటాడు. ఆ అరుపులు విన్న ఒక ప్లేయర్ బయటికి వచ్చి చూస్తుండగానే ఆ టెర్రరిస్టులు డోర్ ఓపెన్ చేసి లోనికి వచ్చి ఆ కోచ్ ని గన్ని పెట్టి బెదిరిస్తుంటారు. కట్ చేస్తే టీవీలో వార్తలు వస్తుంటాయి. వార్తల్లో ఏం చెప్తుంటారంటే ఇజ్రాయెల్ జైల్లో బంధించబడిన 200 మంది అరబ్ పొలిటికల్ ప్రిజనర్స్ ని రిలీజ్ చేయమని ఆ టెర్రరిస్టుల యొక్క డిమాండ్ అని చెప్తుంటారు. అప్పుడు ఇజ్రాయెల్ ప్రైమ్ మినిస్టర్ జర్మనీ గవర్నమెంట్ తో మాట్లాడతారు. ఎందుకంటే ఇజ్రాయెల్ కి ఎప్పుడు టెర్రరిస్టులతో మాట్లాడడం వాళ్ళ డిమాండ్స్ వినడం ఇష్టం ఉండదు కాబట్టి. మళ్ళీ అదే రోజు సాయంత్రం వార్తల్లోనే ఒక డిబేట్ లో 2 ఇజ్రాయెల్ అథ్లెట్స్ రూమ్ లోని చంపబడ్డారు, మిగిలిన 7 ఎయిర్పోర్ట్ లో కాల్చి చంపబడ్డారని వార్తల్లో చెప్తుంటారు. కట్ చేస్తే సీన్ హీరో దగ్గర ఓపెన్ అవుతుంది. హీరో కూడా ఇదే వార్తని వాళ్ళ ఇంట్లో టీవీలో చూస్తుంటాడు. మొదట 9 మంది ఇజ్రాయెల్ అథ్లెట్స్ ని అదుపులోకి తీసుకున్న పాలస్తీన్ టెర్రరిస్టులు వాళ్ళ రూమ్ లోనే 2 అథ్లెట్స్ ని చంపేసి తర్వాత ఎయిర్పోర్ట్ లో మిగిలిన 7 మందిని చంపేశారన్న వార్త విని ఎంతగానో బాధపడుతుంటాడు. తర్వాత చనిపోయిన ఆ 9 మంది ఇజ్రాయెల్ అథ్లెట్స్ పేర్లను చెప్తుంటారు. ఇంకోవైపు ఇజ్రాయెల్ గూఢచర్య సంస్థ అయిన మొసాద్ ఏమో ఆ 11 మంది పాలస్తీన్ టెర్రరిస్టుల ఫోటోలతో పాటు మొత్తం సమాచారాన్ని సమకూర్చుకుంటూ ఉంటారు. అలా సేకరించిన ఆ 11 మంది పాలస్తీన్ టెర్రరిస్టుల సమాచారాన్ని ఇజ్రాయెల్ ప్రైమ్ మినిస్టర్ కి అందజేస్తారు. అప్పుడు ఇజ్రాయెల్ ఆర్మీ ఇంకా మొసాద్ ఏజెంట్లతో మీటింగ్ లో ఉన్న ప్రైమ్ మినిస్టర్ మేడం ఎంతగానో బాధపడుతూ ప్రపంచం మొత్తం ఒలింపిక్ గేమ్స్ లో ఆడుతూ ఆ దేశాల అథ్లెట్స్ కి మెడల్స్ వస్తుంటే మన దేశానికి ఎందుకు ఇలా, అసలు ఆ టెర్రరిస్టులు అనే వాళ్ళు మనుషులేనా, ఏ న్యాయశాస్త్రం వాళ్ళని ఇలా చంపమని చెప్పింది, మన సత్తా గురించి ప్రపంచానికి చూపించే సమయం వచ్చింది, మీరు ఎలాంటి నిర్ణయం తీసుకున్నా పర్లేదు కానీ ఆ 11 మందిలో ఒక్కడు కూడా బ్రతకడానికి వీల్లేదు, మీ నిర్ణయానికి అండగా నేనుంటాను అని చెప్పి వెళ్ళిపోతుంది. అప్పుడు హీరో కూడా బయటికి వచ్చి తన కోసం వెయిట్ చేస్తున్న కారులో కూర్చుంటాడు. ఆ కారులో ఇందాక ప్రైమ్ మినిస్టర్ మీటింగ్ లో ఉన్న ఆ జనరల్ కూడా ఉంటాడు. అప్పుడు హీరో ఆ జనరల్ ప్రక్క కూర్చొని నేను మొసాద్లో చేరినప్పుడు మిమ్మల్ని చూశాను అంటే ఆ జనరల్ ఏమో నేను చూడలేదు కానీ మీ నాన్న నాకు తెలుసు అని మాట్లాడుకుంటూ ఆ జనరల్ హీరోని ప్రైమ్ మినిస్టర్ వాళ్ళ ఇంట్లో ఒక సీక్రెట్ మీటింగ్ కి తీసుకెళ్తాడు. ఆ మీటింగ్ లో ప్రైమ్ మినిస్టర్ ఇందాకటి జనరల్ తో పాటు ఇంకో 3 ఆర్మీ ఆఫీషియల్స్ ఉంటారు. అప్పుడు హీరో మీటింగ్ లోకి వెళ్ళగానే ప్రైమ్ మినిస్టర్ అక్కడ ఉన్న ఆర్మీ ఆఫీషియల్స్ ని పరిచయం చేసి అలానే మీ నాన్నగారు ఎలా ఉన్నారు అని అడుగుతారు. ఆ తర్వాత ఆ 11 మంది పాలస్తీన్ టెర్రరిస్టులను చంపడానికి ఒక ఆపరేషన్ స్టార్ట్ అయిపోతున్నాం. కొన్ని సంవత్సరాల వరకు మీ భార్య, కుటుంబ సభ్యులకు ఇంకా మన దేశానికి దూరంగా ఉండాల్సి వస్తుంది. ఈ విషయం గురించి ఎవరితోనూ చెప్పవద్దు, చివరికి మీ భార్యతో కూడా. నీవు ఈ ఆపరేషన్ లో పాల్గొనాలనుకుంటే ఆలోచించి మాకు చెప్పమని హీరోతో చెప్తారు. అప్పుడు హీరో కూడా సరే నేను ఆలోచించి చెప్తానని అక్కడ నుండి వెళ్ళిపోతుంటే అక్కడే ఉన్న ఇంకొక ఆఫీసర్ ఇందాక ప్రైమ్ మినిస్టర్ మేడం అథ్లెట్స్ ఫ్యూనరల్ కి ఎందుకు వెళ్ళలేదంటే మేడం ఆ టెర్రరిస్టులతో మాట్లాడి వాళ్ళ డిమాండ్స్ ఏంటో తెలుసుకోవడానికి నిరాకరించినందుకు ప్రైమ్ మినిస్టర్ పైన అందరూ కోపంగా ఉన్నారు అని చెప్తూనే నేను కేస్ ఆఫీసర్, నా పేరు ఫ్రాంక్ అని పరిచయం చేసుకుంటాడు. నెక్స్ట్ సీన్ లో ఫ్రాంక్ అనే ఆఫీసర్ నీవు ఈ ఆపరేషన్ లో పాల్గొనడానికి నీ ఉద్యోగం నుండి రిజైన్ అవ్వాల్సి ఉంటుంది, నీకు రావాల్సిన పెన్షన్ ఇంకా అన్ని బెనిఫిట్స్ వస్తాయి, అలానే నీవు ఎలాంటి మొసాద్కి సంబంధించిన లేదా ఇజ్రాయెల్ కు సంబంధించిన పనిపై కానీ ఎలాంటి కాంట్రాక్ట్ పై వెళ్ళట్లేదని రాసివ్వాల్సి ఉంటుంది అని అంటాడు. ఎందుకంటే ఏ దేశమైనా ఇలాంటి రెస్క్యూ లేదా రివెంజ్ ఆపరేషన్స్ అనేవి డైరెక్ట్ గా ఆ దేశం పేరు చెప్పి చేయలేవు. మీరు ఒకవేళ గోపిచంద్ గారి చాణక్య సినిమా చూస్తుంటే మీకు ఐడియా ఉండే ఉంటుంది. తన తోటి వారిని పాకిస్తాన్ కి తీసుకెళ్లి విలన్ హీరోతో ఛాలెంజ్ చేస్తే అప్పుడు మినిస్టర్ ఉండి అలా ఉండదు, కావాలంటే ఉద్యోగానికి రాజీనామా చేసి నీ సొంత పనిలా వెళ్ళు అని అంటాడు కదా. ఎందుకంటే ఎప్పుడైనా కోవర్ట్ ఆపరేషన్స్ అనేవి ఏ దేశం పేరో లేదా
ఏజెంట్ ఉన్న గూఢచార్య సంస్థ పేరు చెప్పుకొని చేయకూడదన్నమాట. ఓకే, గెటింగ్ బ్యాక్ ఇన్ టు అవర్ మూవీ. ఆ ఆఫీసర్ చెప్పినట్లుగానే ఎలాంటి కాంట్రాక్ట్ లేదు, నేను నా సొంత పని కోసమే ఉద్యోగానికి రాజీనామా చేసి వెళ్తున్నానని అప్లికేషన్ పై హీరో సంతకం చేస్తాడు. ఆ తర్వాత పక్క టేబుల్లో ఉన్న ఇంకో ఆఫీసర్ హీరోతో, నీవు స్విస్ బ్యాంక్ లో 2 అకౌంట్లు తీయాల్సి ఉంటుంది, అందులోని ఒక అకౌంట్ లో మీరు చేయబోయే ఆపరేషన్ కొరకు $2,50,000 ఇంకో అకౌంట్ లో నీ జీతం వేస్తాము. ఆపరేషన్ కోసం వేసిన డబ్బులో ప్రతి డాలర్ కి రిసిప్ట్ అయితే నాకు చూపించాల్సి ఉంటుంది. ఇంకో అకౌంట్ లో ఉన్న నీ జీతం కూడా ఆపరేషన్ పూర్తయ్యాకే నువ్వు తీసుకోవాలని చెప్తాడు. కట్ చేస్తే నెక్స్ట్ సీన్ లో కేస్ ఆఫీసర్ ఫ్రాంక్ హీరోతో చేయబోయే ఆపరేషన్ గురించి వివరిస్తుంటాడు. ఆ ఆఫీసర్, మొత్తం 11 మంది టెర్రరిస్టులు ఉన్నారు, వాళ్ళలో ఒక్కొక్కరిని చంపాల్సి ఉంటుంది, వాళ్ళందరూ ప్రస్తుతం అరేబియాలో లేరు, యూరోప్ లోనే ఉన్నారని సమాచారం అని ఆ ఆఫీసర్ హీరోతో అంటే, హీరో వాళ్ళకి సంబంధించిన పూర్తి సమాచారం ఇవ్వడం లేదా అని అడుగుతాడు. ఈ ఆపరేషన్ కోసం డిపాజిట్ చేసిన డబ్బులతోని మీరే ఎలానైనా వెతికి పట్టుకొని చంపాల్సి ఉంటుంది. సేమ్ ఆ టెర్రరిస్టులు ఎలానైతే అథ్లెట్స్ జాడగా అనుకున్నారో అదే విధానం అనుసరించి వాళ్ళని దొరకబట్టండి అని అంటాడు. తర్వాత హీరో, ఈ ఆపరేషన్ లో నేను ఒక్కనేనా అని అడిగితే ఆఫీసర్, కాదు, నీతో పాటు ఇంకో 4 ఉన్నారు, అక్కడికి వెళ్ళాక నేను కలుస్తారు, ఈ టీంలో నీవే లీడర్ అని చెప్తాడు. అలానే ఆ టెర్రరిస్టులను చంపిన తర్వాత వాళ్ళ బాడీల ప్రక్కకి ఎలాంటి ఐడి కార్డ్, పాస్పోర్ట్ వంటి ఆధారాలు పడేసుకోకుండా జాగ్రత్తగా ఉండాలని మాట్లాడుకుంటూ వెళ్తుంటారు. కట్ చేస్తే హీరో ఏరోప్లేన్ లో యూరోప్ కి బయలుదేరుతాడు. అలా వెళ్తున్న టైంలో మనకి సినిమా స్టార్టింగ్ లో పాలస్తీన్ టెర్రరిస్టులు గన్లతో ఇజ్రాయెల్ అథ్లెట్స్ ఉన్న రూమ్ లోకి ఎంటర్ కావడానికి ప్రయత్నిస్తుండగా ఇజ్రాయెల్ కోచ్ వాళ్ళని లోపలికి రానివ్వకుండా ఆ రూమ్ డోర్ని గట్టిగా మూసివేస్తుంటాడని చెప్పుకున్నాం కదా. సినిమా అక్కడ ఓపెన్ అవుతుంది. ఆ టెర్రరిస్టులు అథ్లెట్స్ ఉన్న రూమ్ లోకి వచ్చి ఒక్కో అథ్లెట్ ని ఎలా చంపారో చూపిస్తారు. నెక్స్ట్ సీన్ లో హీరో యూరోప్ లోని బ్యాంక్ కి చేరుకుంటాడు. అప్పుడు ఆ బ్యాంక్ మేనేజర్ ఇంకా హీరో ఇద్దరు లాకర్ ఉన్న రూమ్ లోకి వెళ్లి మేనేజర్ లాకర్ లో నుండి 6 బాక్సులు తీసి బయటపెడుతుంది. ఆ 6 బాక్సులలోని 5 బాక్సులలో హీరో యొక్క మొత్తం జీతం ఉంటే 6వ బాక్స్ లో మాత్రం వాళ్ళు చేయబోయే ఆపరేషన్ కొరకు ఇవ్వబడిన $2,50,000 ఉంటాయి. హీరో ఆ డబ్బును తను తెచ్చుకున్న బ్యాగ్ లో పెట్టుకుని తీసుకెళ్తాడు. నెక్స్ట్ సీన్ లో ఒక ఇన్ఫార్మర్ ని కలిసి హీరో ఆ 11 మంది టెర్రరిస్టులలో కొందరి పేర్లు చెప్పి ఒక్కో పేరును 60,000 ఇచ్చి మరి వాళ్ళ గురించిన సమాచారం తెలుసుకుంటాడు. ఇప్పుడు సీన్ మొసాద్ చంపబోయే మొదటి టెర్రరిస్ట్ దగ్గర ఓపెన్ అవుతుంది. అతడు ఎవరో కొంతమంది ముందు స్పీచ్ ఇస్తుంటాడు. ఆ టెర్రరిస్ట్ స్పీచ్ ఇస్తుండగా ఇద్దరు ఏజెంట్స్ కాస్త దూరంలో ఉన్న ఒక పార్కింగ్ చేసిన కార్ లో కూర్చొని అతన్ని గమనిస్తుంటారు. స్పీచ్ అయిపోయాక కన్న వాళ్ళు చప్పట్లు కొడుతూ ఆ టెర్రరిస్ట్ ని షేక్ హ్యాండ్ ఇస్తూ అభినందిస్తుంటారు. అప్పుడే ఆ టెర్రరిస్ట్ వెనకాల కూర్చున్న మరో మొసాద్ ఏజెంట్ లేచి నడుచుకుంటూ వెళ్తుండగా ఆ కార్ లో కూర్చున్న ఇద్దరు ఏజెంట్స్ కూడా స్టార్ట్ చేసుకుని వెళ్ళిపోతారు. అంటే మొసాద్ ఏజెంట్స్ ఏంటంటే ఆ టెర్రరిస్ట్ ఒంటరిగా ఎక్కడ దొరుకుతాడా అని గమనిస్తుంటారు అనమాట. తర్వాత ఆ టెర్రరిస్ట్ ఒక బేకరీలోకి వెళ్లి తనకి కావాల్సిన వస్తువులు కొనుక్కొని ఎవరికో ఫోన్ చేసి మాట్లాడుతూ ఉంటాడు. అప్పుడు కూడా స్పీచ్ అయిపోగానే లేచి వెళ్ళిపోయిన మొదటి ఏజెంట్ ఉన్నాడు కదా, ఆ ఏజెంట్ ఆ టెర్రరిస్ట్ ని గమనిస్తూనే ఉంటాడు. నెక్స్ట్ సీన్ లో తనకు కావాల్సిన వస్తువులు తీసుకున్న ఆ టెర్రరిస్ట్ తన ఇంటికి వెళ్ళిపోతుంటాడు. అలా వెళ్తూ ఓ బిల్డింగ్ లోకి వెళ్లి లిఫ్ట్ కోసం వెయిట్ చేస్తుండగా దూరం నుండి ఇదంతా గమనిస్తున్న మన హీరో ఇంకో ఏజెంట్ ఇద్దరు పరిగెత్తుకుంటూ టెర్రరిస్ట్ ఉన్న బిల్డింగ్ లోకి వెళ్తారు. టెర్రరిస్ట్ లిఫ్ట్ బటన్ నొక్కి లిఫ్ట్ కోసం వెయిట్ చేస్తుండగా హీరోతో పాటు వచ్చిన ఇంకో ఏజెంట్ ఇద్దరు కలిసి ఆ టెర్రరిస్ట్ దగ్గరికి వెళ్లి నీ పేరు ఇదేనా అని అడిగితే ఆ టెర్రరిస్ట్ కూడా అవును అని ఒప్పుకుంటాడు. ఆ టెర్రరిస్ట్ అవును అనగానే హీరో మరో ఏజెంట్ ఇద్దరు తమ దగ్గర గన్స్ తీసి ఆ టెర్రరిస్ట్ కి గురి పెడతారు. ఆ గన్స్ చూసిన టెర్రరిస్ట్ తను ముందు మాట్లాడిన మాట మార్చి కాదు నా పేరు అది కాదు, నేను టెర్రరిస్ట్ కాదు అని తప్పించుకోవడానికి ప్రయత్నిస్తుంటాడు. కానీ హీరోతో ఉన్న మరో ఏజెంట్ నువ్వు ఆల్రెడీ ముందే ఒప్పుకున్నావు అంటూ ఉంటాడు. కానీ ఆ టెర్రరిస్ట్ మాత్రం తన చేతితో హీరో దగ్గర గన్ ని క్రిందికి అనుకుంటూ నన్ను చంపకండి అని వేడుకుంటూ ఉంటాడు. కానీ ఇంకా ఏమాత్రం ఆలస్యమైన వాళ్ళకు ప్రమాదం జరిగే అవకాశం ఉందని గమనించిన హీరో ఇంకా మరో ఏజెంట్ ఆ టెర్రరిస్ట్ ని భయానకంగా కాల్చి అవతల పడేస్తారు. అలా కాల్చి చంపిన మరుక్షణమే అక్కడ నుండి పరిగెత్తుకుంటూ వెళ్లి కార్లో అక్కడ నుండి వెళ్ళిపోతారు. ఆ తర్వాత నడుచుకుంటూ ఆ టెర్రరిస్ట్ ఫాలో అయిన ఇంకో ఏజెంట్ ఉన్నాడు కదా, తను అక్కడికి వెళ్లి బుల్లెట్ కాల్చిన తర్వాత అక్కడ పడున్న బుల్లెట్ యొక్క బ్యాక్ క్యాప్ ని తీసుకుని అక్కడ నుండి వెళ్ళిపోతాడు. అక్కడ నుండి మన హీరోతో పాటు ఇంకో 4 ఏజెంట్స్ ఉన్న ప్రదేశానికి ఈ ఏజెంట్ కూడా చేరుకుని మొదటి టెర్రరిస్ట్ ని చంపిన ఆనందంతో అందరూ కలిసి చిన్న పార్టీ చేసుకుంటూ ఎంజాయ్ చేస్తారు. కట్ చేస్తే మొదటి టెర్రరిస్ట్ గురించి సమాచారం ఇచ్చిన ఇన్ఫార్మర్ ఎవరైతే ఉన్నారో అతను మన హీరోకి ఇంకో ఇన్ఫార్మర్ ని పరిచయం చేస్తాడు. అలా పరిచయమైన రెండో ఇన్ఫార్మర్ ఇంకో టెర్రరిస్ట్ సంబంధించిన సమాచారం ఇస్తాడు. నెక్స్ట్ సీన్ లో హీరోతో పాటు ఉన్న 4 ఏజెంట్స్ మాట్లాడుకుంటూ ఉంటే వాళ్ళ రూమ్ లోని టీవీలో అరబ్ కి సంబంధించిన టెర్రరిస్టులు ఫ్లైట్ ని అంటే ఏరోప్లేన్ ని హైజాక్ చేసిన వార్త వస్తూ ఉంటుంది. అందులో ఉన్న టెర్రరిస్టులు మునిచ్ గురించి కూడా మాట్లాడుతూ ఉంటే హీరోతో పాటు ఉన్న 4 ఏజెంట్లు ఒకతను వాళ్ళని కూడా చంపేద్దామని అడిగితే హీరో మాత్రం లేదు, మనకిచ్చిన 11 మందిని మాత్రమే చంపేయాలి అంటాడు. కట్ చేస్తే సీన్ రెండో టెర్రరిస్ట్ దగ్గర ఓపెన్ అవుతుంది. ఒక ఏజెంట్ టెర్రరిస్ట్ దగ్గరికి ఇంటర్వ్యూ తీసుకున్నానికి వెళ్ళిన ఒక వార్తా విలేకరులా వెళ్తాడు. అప్పుడు ఆ టెర్రరిస్ట్ విలేకరులా వెళ్ళిన ఏజెంట్ తో ఇప్పుడు ప్రపంచం మా గురించి పట్టించుకోవడం మొదలు చేసింది. ఎన్నో ఏళ్లుగా మా వాళ్ళని ఎంతో మందిని బంధించారు. ఇంకా మా వాళ్ళకి సరైన ఇల్లు, ఆహారం, బట్టలు లేకుండా చేశారు. అసలు ఉద్యోగాలు ఇంకా భవిష్యత్తు లేకుండా చేశారు అని చెప్తుంటాడు. అప్పుడు ఏజెంట్ మరి మునిచ్లో జరిగిన సంఘటనని ఎలా సమర్థిస్తారు అని అడుగుతాడు. అప్పుడు ఆ టెర్రరిస్ట్ ఇంకా వాళ్ళ భార్య ఇద్దరు కలిసి మరి అలా అనుకుంటే ఇజ్రాయెల్ దాడుల వల్ల 24 ఏళ్లుగా పాలస్తీన్ ప్రజలపై దాడులు చేసి 200
వందల మందిని చంపారు. బ్రతికున్న వాళ్ళు కూడా సరైన ఇల్లు, తిండి, బట్టలు, ఉద్యోగాలు లేకుండా నరకం అనుభవిస్తున్నారు అని అరుస్తుంటారు. అలా అరుస్తుంటే నేను చెప్తున్నాను కదా నువ్వెందుకు మధ్యలో అరవడం అని టెర్రరిస్ట్ తన భార్యతో అనగానే వాళ్ళిద్దరి మధ్యలో గొడవ మొదలవుతుంది. సరే అని ఏజెంట్ నేను ఒకసారి మా ఆఫీస్ వాళ్ళతో మాట్లాడాలి, ఒకసారి మీ ఫోన్ నుండి కాల్ చేసుకోవచ్చా అని అడిగితే ఆ టెర్రరిస్ట్ కూడా సరే అంటాడు. అప్పుడు ఆ ఏజెంట్ వెళ్లి తొందరగా ఆ ఫోన్ క్రింద ఉన్న ఫోన్ యొక్క మోడల్ నంబర్ రాసుకొని ఆ ఫోన్ ని తన దగ్గర ఒక పుస్తకంపై పెట్టి ఆ ఫోన్ యొక్క కొలతలు తీసుకుంటాడు. ఇంతలో అక్కడికి ఆ టెర్రరిస్ట్ వాళ్ళ కూతురు చిన్న పాప వచ్చి చూస్తుంది. అది గమనించిన ఏజెంట్ మొదట కాస్త టెన్షన్ పడ్డా గానీ ఆ పాపను చూసి నవ్వుతూ హలో అనగానే ఆ పాప కూడా నవ్వుతూ అక్కడున్న పియానో ప్లే చేస్తూ చిన్నగా నవ్వుతూ ఏజెంట్ వైపు చూస్తూ ఉంటుంది. అప్పుడు ఏజెంట్ కూడా ఆ పాపను చూస్తూ చిన్నగా నవ్వుతుంటాడు. కట్ చేస్తే నెక్స్ట్ సీన్ లో ఆ రెండవ టెర్రరిస్ట్ ని చంపడానికి ఆపరేషన్ స్టార్ట్ అవుతుంది. ఫోన్ రిపేర్ చేయడానికి వచ్చిన ఫోన్ రిపేరర్ల టెర్రరిస్ట్ వాళ్ళ ఇంట్లో ఎవరు లేని సమయంలో ఇంట్లో చొరబడి ఆ ఏజెంట్లు తయారు చేసిన టెలిఫోన్ బాంబు ఉన్న ఫోన్ ని ఆ టెర్రరిస్ట్ ఇంట్లో ఉన్న టెలిఫోన్ తో మార్చి హీరోతో ఉన్న ఏజెంట్ ఆ టెలిఫోన్ బాంబ్ ఎలా పనిచేస్తుందో వివరిస్తుంటాడు. నెక్స్ట్ సీన్ లో ఆపరేషన్ మొదలవుతుంది. టెర్రరిస్ట్ వాళ్ళ భార్య బిడ్డ బయటికి వెళ్లి టెర్రరిస్ట్ మాత్రమే ఇంట్లో ఉన్న సమయంలో ఆపరేషన్ స్టార్ట్ చేస్తారు. అయితే హీరో చోట నిల్చొని చూస్తుంటాడు. హీరో చూస్తుండగా టెర్రరిస్ట్ యొక్క భార్య బిడ్డలు కారులో ఏటో వెళ్తారు. వాళ్ళు వెళ్ళగానే హీరో టెలిఫోన్ బూత్ లో ఉన్న మరొక ఏజెంట్ కి సిగ్నల్ ఇస్తాడు. ఇప్పుడు ఆ బూత్ లో ఉన్న ఏజెంట్ టెర్రరిస్ట్ ఇంట్లోని ఫోన్ బాంబ్ కి కాల్ చేసే టైంలోనే కార్ లో కూర్చొని రిమోట్ పట్టుకున్న ఏజెంట్ వాళ్ళ కార్ కి ఒక పెద్ద ట్రక్ అడ్డంగా వస్తుంది. అది చూసిన హీరో ట్రక్ చార్ట్ గా ఉన్న కార్ దగ్గరికి వచ్చి అందులో ఉన్న ఏజెంట్ తో ట్రక్ వల్ల ఏమైనా సిగ్నల్ డిస్టర్బెన్స్ ఉందా అని అడగడానికి వస్తాడు. ఇంతలో బయటికి వెళ్లిన టెర్రరిస్ట్ వాళ్ళ భార్య బిడ్డలు ఏదో మర్చిపోయారని మళ్ళీ ఇంటికి తిరిగి వచ్చి కార్లో నుండి టెర్రరిస్ట్ వాళ్ళ బిడ్డ బయటికి దిగి వాళ్ళ ఇంట్లోకి వెళ్తుంది. కానీ ఈ విషయం హీరోకి గానీ మిగిలిన ఏజెంట్స్ గానీ తెలియదు. ఎందుకంటే ఆ కార్ వచ్చినట్టు కనబడకుండా ఈ ఏజెంట్లు ఉన్న కార్ ఇంకా టెర్రరిస్ట్ వాళ్ళ భార్య బిడ్డలు వచ్చిన కార్ మధ్యలో ఒక పెద్ద ట్రక్ వచ్చి ఆగింది కాబట్టి. అలా కార్లో ఉన్న ఏజెంట్స్ తో మాట్లాడిన హీరో అక్కడ నుండి మళ్ళీ తన స్థానానికి వెళ్ళేప్పుడు అటువైపు చూడగానే ఆ టెర్రరిస్ట్ యొక్క భార్య బిడ్డలు వెళ్ళిన కార్ మళ్ళీ ఇంటి ముందే కనబడుతుంది. అలా కనబడగానే హీరో ఇంకా ఆ టెలిఫోన్ బూత్ లో ఉన్న మరొక ఏజెంట్ ఇద్దరు వేగంగా పరిగెడుతూ వచ్చి కార్లో రిమోట్ తో ఉన్న ఏజెంట్ తో గట్టిగా అబార్ట్ మిషన్ అంటూ అరవగానే ఆ కార్లో ఉన్న ఏజెంట్ కూడా అలాగే ఆగిపోతాడు. ఎందుకంటే మొసాద్ ఏజెంట్స్ యొక్క టార్గెట్ ఆ టెర్రరిస్ట్ మాత్రమే, వాళ్ళ కుటుంబ సభ్యులు కాదు కాబట్టి ఆపరేషన్ ని అబోర్ట్ చేయమని హీరో ఆ ఏజెంట్ తో చెప్తాడనమాట. నెక్స్ట్ సీన్ లో ఇంట్లో నుండి తనకు కావాల్సిన వస్తువులు తీసుకుని ఆ టెర్రరిస్ట్ వాళ్ళ బిడ్డ మళ్ళీ వచ్చి కార్లో కూర్చొని వాళ్ళు వెళ్ళిపోగానే మళ్ళీ మొసాద్ ఏజెంట్స్ ఆపరేషన్ ని రీస్టార్ట్ చేస్తారు. టెలిఫోన్ బూత్ లో నుండి ఒక ఏజెంట్ కాల్ చేసి ఆ టెర్రరిస్ట్ పేరు చెప్పి మీరేనా అని అడిగితే ఆ టెర్రరిస్ట్ అవును అనగానే కార్లో ఉన్న మరో ఏజెంట్ తన దగ్గర కీ పెట్టి తిప్పగానే ఒక్కసారి పెద్ద శబ్దంతో ఆ టెర్రరిస్ట్ మాట్లాడుతున్న టెలిఫోన్ లో ఉన్న బాంబ్ పేలి ఆ టెర్రరిస్ట్ అక్కడికక్కడే ముక్కలైపోతాడు. అలా 11 మందిలో రెండో టెర్రరిస్ట్ ని చంపేస్తారు. నెక్స్ట్ సీన్ లో హీరోతో పాటు మిగిలిన 4 ఏజెంట్స్ లంచ్ చేస్తూ రెండో టెర్రరిస్ట్ ని చంపిన దాని గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. కట్ చేస్తే వార్తల్లో లండన్ లోని ఇజ్రాయెల్ ఎంబసీలో బాంబ్ పేలింది అని చెప్తుంటారు. ఇదే విషయంపై ఒక ఏజెంట్ హీరోతో ఫోన్ లో మాట్లాడుతూ ఎక్కడున్నావు అని హీరోని అడిగితే హీరో నేను న్యూయార్క్ లో ఒకరిని ఫాలో అవుతున్నానని చెప్తాడు. కానీ హీరో ఉన్నది మాత్రం ఇజ్రాయెల్ లో అనమాట. అప్పటి వరకు ఆపరేషన్ లో ఉన్న హీరో ఒకేసారి ఇజ్రాయెల్ లో ఎందుకున్నాడు అని మీకు డౌట్ రావచ్చు. అయితే హీరోకి బిడ్డ పుట్టింది అని వార్త రాగానే యూరోప్ లో ఆపరేషన్ చేస్తున్న హీరో హఠాత్తుగా ఇజ్రాయెల్ కి వచ్చేస్తాడనమాట. ఇక్కడ సీన్ హాస్పిటల్లో ఓపెన్ అవుతుంది. హీరో వాళ్ళ భార్య అంటే హీరోయిన్ తో పాటు హీరో వాళ్ళ అమ్మగారు కూడా హాస్పిటల్లో ఉంటారు. అప్పుడు హీరో హాస్పిటల్ కి చేరుకుంటాడు. హీరో ఇంకా వాళ్ళ అమ్మగారు వాళ్ళ కుటుంబం గురించి ఇంకా వాళ్ళ నాన్న గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. ఆ తర్వాత లోనికి వెళ్లి వాళ్ళ భార్యను ఇంకా అప్పుడే పుట్టిన బిడ్డను చూసి ఎంతగానో మురిసిపోతాడు. తర్వాత మళ్ళీ ఇజ్రాయెల్ నుండి బయలుదేరి ఆపరేషన్ కోసం యూరోప్ కి చేరుకుంటాడు. కట్ చేస్తే సినిమా ఒలింపిక్ అనే హోటల్ దగ్గర ఓపెన్ అవుతుంది. ఎందుకంటే మొసాద్ టార్గెట్ లో ఉన్న 11 మంది టెర్రరిస్టులలో 3వ టెర్రరిస్ట్ అదే హోటల్లో ఉంటాడనమాట. ఆ టెర్రరిస్ట్ అప్పుడే హోటల్లో నుండి బయటికి వస్తుంటే హీరో ఇంకా 2 ఏజెంట్స్ ఆ టెర్రరిస్ట్ ని గమనిస్తూ ఉంటారు. నెక్స్ట్ సీన్ హీరో వాళ్ళ రూమ్ లో ఓపెన్ అవుతుంది. అందులో ఒక ఏజెంట్ రష్యన్ గూఢచారి సంస్థ అయిన KGB ఆ 3వ టెర్రరిస్ట్ కి భద్రత కల్పించి తను రాత్రి హోటల్ కు వచ్చేప్పుడు తనతో KGB ఏజెంట్స్ భద్రత కోసం వస్తున్నారు అని అంటుంటాడు. అయితే 3వ టెర్రరిస్ట్ ని చంపే ప్లాన్ గురించి ఒక ఏజెంట్ హీరో ఇంకా ఇతర ఏజెంట్లకి వివరిస్తుంటాడు. అయితే 3వ టెర్రరిస్ట్ ని చంపే ప్లాన్ ఏంటంటే ఇలా 2 ఫ్రేమ్లలో ఉన్న వాటి మధ్యలో స్ప్రింగ్స్ అమర్చబడి ఉండి ఈ ఫ్రేమ్ ని ఆ టెర్రరిస్ట్ పడుకునే బెడ్ పైన అంటే పరుపు కింద పెడితే ఆ టెర్రరిస్ట్ బెడ్ పై పడుకోగానే ఆ స్ప్రింగ్స్ ప్రెస్ అయ్యి మధ్యలో ఉన్న కరెంట్ సర్క్యూట్ వైర్లు కలవడం వల్ల ఈ ఫ్రేమ్ కి అమర్చబడి ఉన్న బాంబ్ కి పవర్ సప్లై అనేది అవుతుంది. అప్పుడు మనం రిమోట్ బటన్ నొక్కగానే బాంబ్ అనేది పేలిపోయి బెడ్ పై పడుకున్న టెర్రరిస్ట్ చనిపోతాడు అనేది వీళ్ళ ప్లాన్ అనమాట. నెక్స్ట్ సీన్ లో ఆ టెర్రరిస్ట్ ఉండే రూమ్ లో తను పడుకునే బెడ్ పరుపు కింద ఈ బాంబ్ ని అమర్చి మళ్ళీ పరుపుని యథావిధిగా బెడ్ పై వేసి సర్దుతుంటారు. అప్పుడు అక్కడికి హీరో కూడా వస్తాడు. అప్పుడు హీరో నేను నా రూమ్ యొక్క బాల్కనీ నుండి గమనించి టెర్రరిస్ట్ బెడ్ పై పడుకోగానే నేను నా రూమ్ లో ఉన్న లైట్ ఆఫ్ చేసి మీకు సిగ్నల్ ఇస్తాను అంటాడు. అప్పుడు ఇంకో ఏజెంట్ సరేగాని నువ్వు సిగ్నల్ ఇచ్చి పక్క రూమ్ లో ఉంటే బాంబు వేళ శక్తివంతమైనదైతే నీకు కూడా ఏదైనా ప్రమాదం జరగచ్చు కదా అంటుంటాడు. అప్పుడు హీరో అలా ఏం జరగదు కరెక్టే కదా అని ఆ బాంబ్ తయారు చేసిన ఏజెంట్ ని అడుగుతాడు. అప్పుడు ఆ ఏజెంట్ కూడా అవునవును అంటాడు. తర్వాత హీరో బయటికి వస్తుంటే కొడుకా బిడ్డనా అని ఏజెంట్ అడిగితే హీరో బిడ్డ అని చెప్తాడు. అప్పుడు ఆ ఏజెంట్ కూడా కంగ్రాట్స్ అని చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోతారు. కట్ చేస్తే రాత్రి అవుతుంది.
ఆపరేషన్ మొదలు పెట్టాల్సిన సమయం రానే వస్తుంది. ముందే అనుకున్న విధంగా 2 కార్లలో ఇద్దరు ఏజెంట్స్ వచ్చి ఆ టెర్రరిస్ట్ ఉంటున్న హోటల్ కింద ఆగుతారు. హీరో మాత్రం ఆ టెర్రరిస్ట్ ఉంటున్న రూమ్ ప్రక్కనే ఒక రూమ్ రెంట్ తీసుకొని ఆ రూమ్ బాల్కనీలో నిలబడి చూస్తుంటాడు. ఇంతలో హీరో రూమ్ ప్రక్కకున్న టెర్రరిస్ట్ రూమ్ అవతలి రూమ్ లో నుండి ఒక అమ్మాయి బయటికి వచ్చి హీరోని చూసి నవ్వుతుంటుంది. హీరో కూడా చిన్నగా నవ్వి చూస్తుంటాడు. ఇంతలో ఆ అమ్మాయి వెనుక ఇంకో అబ్బాయి తన బాయ్ ఫ్రెండ్ వచ్చి తనని కౌగిలించుకొని బాల్కనీలోనే ముద్దులు పెట్టుకుంటూ ఉంటారు. ఇంతలో ఈ 2 రూమ్ల మధ్యలో ఉన్న రూమ్ లో నుండి ఆ టెర్రరిస్ట్ కూడా బాల్కనీలోకి వచ్చి హీరోతో మాట్లాడుతుంటాడు. అప్పుడు ఆ అమ్మాయి ఇంకా తన బాయ్ ఫ్రెండ్ వాళ్ళ రూమ్ లోకి వెళ్ళిపోతారు. ఆ టెర్రరిస్ట్ కాసేపు హీరోతో మాట్లాడాక హీరోని కూడా తనతో కూర్చొని పార్టీ చేసుకుందామని ఆహ్వానిస్తే హీరో మాత్రం వద్దని నిరాకరిస్తాడు. సరే అని ఆ టెర్రరిస్ట్ తన రూమ్ లోకి వెళ్లి బెడ్ పై పడుకోవడం గమనించిన హీరో తన రూమ్ లోకి వెళ్లి తన రూమ్ లో ఉన్న లైట్ ఆఫ్ చేసి క్రింద కార్ లో ఉన్న ఏజెంట్స్ కి సిగ్నల్ ఇవ్వగానే వెంటనే క్రిందున్న ఏజెంట్స్ తన దగ్గర ఉన్న రిమోట్ తో టెర్రరిస్ట్ రూమ్ లోని బెడ్ యొక్క పరుపు కింద అమర్చిన బాంబ్ ని పేల్చేస్తాడు. బాంబ్ చాలా శక్తివంతమైనదైనందువల్ల ఇంకా టెర్రరిస్ట్ రూమ్ ప్రక్క రూమ్ లో ఉన్న హీరోకి కనీసం దిగే టైం కూడా ఇవ్వకుండా బాంబ్ పేల్చినందువల్ల ఆ బాంబ్ పేలుడు దాటికి హీరో రూమ్ గోడ కూలి హీరో కూడా అంత దూరం ఎగిరి గోడకు తాకి కింద పడతాడు. దానివల్ల హీరోకి కూడా కాస్త గాయాలవుతాయి. తనకి గాయాలైనా కానీ టెర్రరిస్ట్ రూమ్ అటు పక్కకున్న ఆ అమ్మాయి తన బాయ్ ఫ్రెండ్ ఇద్దరు నగ్నంగా ఉండడం చూసి అమ్మాయిపై దుప్పటి కప్పి వాళ్ళిద్దరిని రక్షిస్తుండగా మరొక ఏజెంట్ వచ్చి హీరోని రక్షించి కిందికి తీసుకెళ్తాడు. అలా 3వ టెర్రరిస్ట్ ని కూడా చంపేస్తారు. 3వ టెర్రరిస్ట్ ని చంపాక హీరో ఇంకా మిగిలిన 4 ఏజెంట్లు ఆగి ఉన్న బోట్ లో అందరూ కలుసుకొని హీరోని అసలు అంత శక్తివంతమైన బాంబు ఎవరిచ్చారు, లూయినా? లూయి అంటే మొదటి ఇన్ఫార్మర్, మరో ఇన్ఫార్మర్ ని పరిచయం చేస్తాడు కదా అతనే అనమాట. ఇంత శక్తివంతమైన బాంబు ఎవరిచ్చారు, లూయినా అంటే హీరో అవును అనగానే మరో ఏజెంట్ అసలు తను ఎవరో తెలియదు, తనని ఎలా నమ్ముతున్నావు అని అడిగితే అప్పుడు హీరో తనే కదా మనకి టెర్రరిస్టుల జాడ తెలిపేది అందుకే అని అంటాడు. ఆ తర్వాత ఇంకో ఏజెంట్ వచ్చి ఈ ఫిషింగ్ బోట్ ఎవరిది అని అడిగితే హీరో లూయి అరేంజ్ చేశాడు అంటాడు. నెక్స్ట్ సీన్ లో హీరో ఇన్ఫార్మర్ ని కలుస్తాడు. అప్పుడు ఆ ఇన్ఫార్మర్ బాంబ్ తప్పేం లేదన్నట్టుగా మాట్లాడి మరో 3 టెర్రరిస్టుల గురించి సమాచారం ఇస్తాడు. ఆ సమాచారం ఇవ్వడానికి $6 లక్షల హీరో నుండి డిమాండ్ చేస్తాడు. నెక్స్ట్ సీన్ లో హీరో ఇంకా 4 ఏజెంట్లతో పాటు కేస్ ఆఫీసర్ ఫ్రాంక్ కూడా ఉంటాడు. అందరూ ఆ 3 టెర్రరిస్టుల సమాచారం కొరకు ఇన్ఫార్మర్ డిమాండ్ చేసిన $6 లక్షల గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడు ఆ కేస్ ఆఫీసర్ హీరోతో నీకు సమాచారం ఇచ్చే ఇన్ఫార్మర్ ఎవరో నాకు తెలియాలి, తన నంబర్ ఇవ్వమని హీరోతో గొడవ పడుతుంటాడు. కట్ చేస్తే నెక్స్ట్ సీన్ లో హీరో ఇంకా 4 ఏజెంట్లే కాకుండా ఇంకా చాలా మంది దాదాపు 10 మంది ఏజెంట్లు ఈ 4తో కూడి అందరూ కలిసి 3 టెర్రరిస్టులు ఉన్న బిల్డింగ్ లోకి ప్రవేశిస్తారు. మొదటి ఫ్లోర్ లో మూసి ఉన్న డోర్ ని చిన్న బాంబ్ పెట్టి పేల్చి ఆ రూమ్ లోకి వెళ్తారు. అందులో టెర్రరిస్ట్ ఎక్కడ అని చూస్తుంటే ఒక ఏజెంట్ వీళ్ళు పేల్చితే ఊడిపడ్డ ఆ రూమ్ డోర్ ఎత్తి ఆ డోర్ కింద దాక్కున్న తనని ఈ ఏజెంట్ చేతిలో ఉన్న ఫోటోతో పోల్చుకొని తను టెర్రరిస్టే అని తేలాక కాల్చిపడేస్తారు. అక్కడ నుండి పక్క రూమ్ కి వెళ్లి చూస్తే ఆ రూమ్ లో మరో టెర్రరిస్ట్ తన భార్యతో ఉండగా చూసిన ఏజెంట్స్ భార్యని పక్కకి ఈడ్చుకెళ్లి ఆ టెర్రరిస్ట్ కూడా కాల్చి చంపేస్తారు. అందులో మిగిలిన ఇంకో టెర్రరిస్ట్ కోసం అన్ని రూమ్లు వెతుకుతున్న సమయంలో ఒక రూమ్ లో నుండి కాల్చితే ఒక ఏజెంట్ చనిపోతాడు. వెంటనే మిగిలిన ఏజెంట్లు ఆ 3వ టెర్రరిస్ట్ ఉన్న రూమ్ యొక్క డోర్ ను బద్దలు కొట్టి ఆ టెర్రరిస్ట్ తన భార్యని ఇద్దరిని కాల్చిపడేస్తారు. అలా ఒకేసారి 3 టెర్రరిస్టులని చంపడేస్తారనమాట. అంటే మొత్తం మీద ముందు 3, ఇప్పుడు ఒకే బిల్డింగ్ లో ఉన్న 3 అంటే మొత్తం 11 మందిలో 6 టెర్రరిస్టులను మొసాద్ నిర్మూలించిందనమాట. అప్పుడు భయంతో పిల్లాడు గన్ పట్టుకొని రావడం చూసిన ఒక ఏజెంట్ ఆ పిల్లాన్ని కూడా కాల్చబోతుంటే హీరో ఉండి వద్దు, ఆ అబ్బాయికి ఏం తెలియదు, భయంతో గన్ పట్టుకున్నాడు అంతే, అయినా మనకు వచ్చిన 11 మంది టెర్రరిస్టులను మాత్రమే చంపాలి అని చెప్పి అందరూ కలిసి బిల్డింగ్ లో నుండి క్రిందికి దిగుతారు. అలా దిగుతుండగా జరిగిన సంఘటన తెలిసి చంపబడిన 3 టెర్రరిస్టులకు సంబంధించిన మరో టెర్రరిస్ట్ గ్యాంగ్ దిగుతుంది. కానీ హీరో ఇంకా మిగిలిన అందరూ ఏజెంట్స్ కలిసి వచ్చిన టెర్రరిస్ట్ గ్యాంగ్ ని కాల్చి అవతల పడేస్తారు. కట్ చేస్తే ఇన్ఫార్మర్ హీరోని కలిసి మా నాన్న నిన్ను ఒకసారి కలవాలనుకుంటున్నాడు అని చెప్తాడు. అప్పుడు హీరో ముందు నిరాకరించిన తర్వాత సరే అని ఇన్ఫార్మర్ వాళ్ళ ఇంటికి వెళ్తాడు. అక్కడ ఇన్ఫార్మర్ వాళ్ళ నాన్న హీరోని ఎంతో ప్రేమగా చూసుకొని వాళ్ళే ఆహారం తయారు చేసుకుని భోజనం చేసి కాసేపు అక్కడ ఉన్న చిన్నపిల్లలతో ఆడుకొని హీరో మళ్ళీ తిరిగి వచ్చేస్తాడు. హీరో కార్లో నుండి దిగే ముందు ఒక టెర్రరిస్ట్ గురించి అడిగితే ఇన్ఫార్మర్ అతన్ని చంపడం కష్టమని అంటాడు. అప్పుడు హీరో కొంత నిరాశగా కార్లో నుండి దిగి వెళ్తుండగా ఆ ఇన్ఫార్మర్ హీరో అడిగిన టెర్రరిస్ట్ గురించి కాకుండా మరో టెర్రరిస్ట్ పేరు చెప్పి ఒక్కరి పేరు చెప్పినందుకు హీరో నుండి $2 లక్షల డిమాండ్ చేస్తాడు. అప్పుడు హీరో సరే గానీ తను ఉన్న చోట నాకు కూడా ఉండడానికి ఒక రూమ్ చూడమంటాడు. అప్పుడు ఆ ఇన్ఫార్మర్ కూడా సరే అంటాడు. కట్ చేస్తే సినిమా ఆ టెర్రరిస్ట్ ఉన్న ప్రాంతంలో ఓపెన్ అవుతుంది. హీరో ఇంకా 4 ఏజెంట్స్ ఇన్ఫార్మర్ చెప్పిన సేఫ్ హౌస్ లో ఉండడానికి వెళ్తుంటారు. సేఫ్ హౌస్ చూడడానికి చాలా పాతగా ఉంటుంది. నెక్స్ట్ సీన్ లో ఏజెంట్ 7వ టెర్రరిస్ట్ ని చంపడానికి బాంబ్ తయారు చేస్తుంటాడు. బాంబ్ గురించి ఇంకా వాళ్ళ ప్లాన్ గురించి మిగిలిన ఏజెంట్లకి వివరిస్తుంటాడు. అలా వివరిస్తుండగా అప్పటికే రాత్రి అవడంతో అందరూ పడుకుంటారు. అలా పడుకున్న కాసేపటికి క్రింది నుండి ఎవరు వస్తున్నట్టు మాటలు, అడుగుల శబ్దాలు వినబడడంతోనే ఒక ఏజెంట్ నిద్ర లేచి హీరోని లేపుతాడు. హీరో ఇంకో ఏజెంట్ ని లేపి వాళ్ళు వస్తే కాల్చిపడేయడానికి అందరూ పొజిషన్స్ తీసుకుంటారు. ఆ వచ్చిన వాళ్ళు అరబ్ టెర్రరిస్ట్ అన్నమాట.
వచ్చిన వాళ్ళు 4 ఉంటారు. వీళ్ళెవరంటే ఈ ఏజెంట్స్ చంపబోయే 7వ టెర్రరిస్ట్ కి రక్షణ కల్పించడానికి వచ్చారనమాట. ఆ అరబ్ టెర్రరిస్టులు లోనికి రాగానే ఏజెంట్ టెర్రరిస్టులు ఏజెంట్లకు గన్స్ చూపించుకుంటూ వాళ్ళ పేర్లు చెప్పుకుంటారు. తర్వాత హీరో సరే అని చెప్పి అందరినీ గన్స్ దించమంటాడు. అందరూ ఏజెంట్స్ గన్స్ దించగానే ఆ టెర్రరిస్టులు కూడా గన్స్ దించేస్తారు. ఆ తర్వాత ఒకరినొకరు పరిచయం చేసుకుంటూ వాళ్ళ అమ్మన్ నుండి వచ్చారని 2 రోజులు అక్కడే ఉండబోతున్నారని చెప్తారు. కానీ మన హీరోకి గానీ మిగిలిన ఏజెంట్లకి గానీ వాళ్ళు చంపబోయే టెర్రరిస్ట్ కి రక్షణ కోసం వచ్చారనే విషయం ఇప్పుడే తెలియదు. రాత్రి అవడంతో అందరూ పడుకుంటారు. కానీ హీరో ఇంకా అరబ్ టెర్రరిస్ట్ మాత్రం కాసేపు వాళ్ళ దేశాల గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. కట్ చేస్తే హీరో వాళ్ళు చంపాల్సిన టెర్రరిస్ట్ రానే వస్తాడు. కానీ అంతకు ముందే ఒక ఏజెంట్ హోటల్ ఓనర్ కి డబ్బులు ఇచ్చి ఆ టెర్రరిస్ట్ ఉండబోయే రూమ్ లోని టీవీలో ముందే తయారు చేసిన బాంబ్ ని అమర్చి వెళ్ళిపోతాడు. ఇందులో టెర్రరిస్ట్ వచ్చి రూమ్ లోకి వెళ్తాడు. అప్పుడు క్రిందున్న ఏజెంట్స్ వాళ్ళ దగ్గర రిమోట్ తో ఆ టీవీలో అమర్చిన బాంబ్ ని పేల్చేద్దామని ఎంత ప్రయత్నించినా రిమోట్ పనిచేయదు. ఇలా అయితే కుదరదని చెప్పి ఒక ఏజెంట్ తన దగ్గర బాంబ్ తీసుకుని ఆ టెర్రరిస్ట్ ఉన్న రూమ్ కి బయలుదేరతాడు. రూమ్ దగ్గరికి చేరుకున్నాక తన బ్యాగ్ లో ఉన్న బాంబ్ ని ఆ టెర్రరిస్ట్ చూస్తుండగానే రూమ్ లోకి విసిరి ఆ టెర్రరిస్ట్ బయటికి రాకుండా డోర్ మూసేస్తాడు. డోర్ మూసేసి తిరిగి వస్తుండగా బాంబ్ వేగంగా పేలేసరికి ఆ టెర్రరిస్ట్ అక్కడిక్కడే చనిపోతాడు. ఆ బాంబ్ వేసిన ఏజెంట్ కూడా డోర్ బయటే దగ్గరలోనే ఉండేసరికి తనకి కూడా కాస్త గాయాలవుతాయి. అయినా గానీ వేగంగా క్రిందికి వచ్చి కార్లో కూర్చుంటాడు. ఆ తర్వాత టెర్రరిస్ట్ రక్షణ కోసం వచ్చి ఏజెంట్ల రూమ్ లో ఉన్న 4 అరబ్ టెర్రరిస్టులు ఉన్నారు కదా, వాళ్ళు ఈ ఏజెంట్లపై కాల్పులు జరుపుతుంటారు. కానీ ఏజెంట్లు అరబ్ టెర్రరిస్టులను ఒక్కొక్కరిని కాల్చి పడేసి అక్కడ నుండి వెళ్ళిపోతారు. ఏజెంట్లతో పాటు హోటల్ ఓనర్ కూడా కాస్త దూరం వచ్చి ఒక దగ్గర ఓనర్ కి డబ్బులు ఇచ్చి హీరో ఇంకా మిగిలిన 4 ఏజెంట్స్ అక్కడ నుండి వెళ్ళిపోతారు. నెక్స్ట్ సీన్ లో హీరో ఇన్ఫార్మర్ ని కలిసి తను టెర్రరిస్టుల గురించి సమాచారం అందించినందుకు ఒప్పుకున్న విధంగానే ఇన్ఫార్మర్ కి డబ్బులు ఇస్తాడు. ఆ డబ్బులు లెక్క పెట్టుకుంటూ ఇందాక హీరో కార్లో నుండి దిగేటప్పుడు ఒక టెర్రరిస్ట్ గురించి అడిగితే ఇన్ఫార్మర్ తనని చంపడం కష్టం అని చెప్పాడు కదా, అయితే ఇప్పుడు ఇన్ఫార్మర్ తన గురించే చెప్తుంటాడు. ఆ టెర్రరిస్ట్ పేరు సలామీ అన్నమాట. ఆ సలామీ అనే టెర్రరిస్ట్ ప్రస్తుతం అమెరికా గూఢచర్య సంస్థ అయిన సిఐఏ లో పనిచేస్తున్నాడని, తను టెర్రరిస్ట్ అయినా గానీ తన వల్ల అమెరికా డిప్లొమాట్స్ గానీ సిఐఏ గానీ ఎలాంటి హాని ఉండదనే హామీ ఇచ్చి సిఐఏలో చేరాడని ఇన్ఫార్మర్ హీరోతో చెప్తుంటాడు. మునిచ్ లో జరిగిన సంఘటన గురించి సిఐఏకి ముందే తెలుసా అని అడుగుతాడు. అప్పుడు ఇన్ఫార్మర్ అసలు ఆ సంఘటన ముందు బ్లాక్ సెప్టెంబర్ అనే ఒక టెర్రరిస్ట్ గ్రూప్ ఉందని గానీ అలా జరుగుతుందని గానీ సిఐఏకి తెలియదు అని అంటాడు. కట్ చేస్తే సీన్ హీరో వాళ్ళ రూమ్ లో ఓపెన్ అవుతుంది. ఇన్ఫార్మర్ సలామీ అనే టెర్రరిస్ట్ గురించి ఇచ్చిన సమాచారం గురించి ఏజెంట్స్ అందరూ మాట్లాడుకునే క్రమంలో ఇద్దరు ఏజెంట్ల మధ్యలో చిన్న గొడవ జరుగుతుంది. నెక్స్ట్ సీన్ లో ఆ టెర్రరిస్ట్ ని చంపేయడానికి ఏజెంట్స్ అందరూ ఆపరేషన్ లోకి దిగుతారు. టెర్రరిస్ట్ తో పాటు ఇద్దరు గొడుగు పట్టుకుని ఉంటే ఇంకో అతను మామూలుగా నడుస్తుంటాడు. మొత్తం ఆ టెర్రరిస్ట్ తో పాటు 3 నడుచుకుంటూ వెళ్తుంటారనమాట. వాళ్ళని హీరో కొంచెం దూరంలో ఫాలో అవుతుంటే హీరోని మరో 2 ఏజెంట్స్ ఇంకొంత దూరంలో ఫాలో అవుతుంటారు. ఇంకొక ఏజెంట్ కార్లో రెడీగా ఉంటే చివరి ఏజెంట్ హీరోకి ఎదురుగా వస్తుంటాడు. తర్వాత హీరో టెర్రరిస్ట్ కి ఎదురుగా వెళ్తున్న సమయంలో ఒక ముసలతను వచ్చి హీరోని పట్టుకుని తెలిసిన వాళ్ళు అనుకుని గొడవ పెట్టుకుంటూ ఉంటాడు. ఆ ముసలతన్తో ఉన్న మరో వ్యక్తి వచ్చి ఆ గొడవని ఆపుతూ ఉంటాడు. ఇంతలో ఆ టెర్రరిస్ట్ కనబడకుండా మిస్ అయిపోతాడు. కట్ చేస్తే సినిమా బార్లో ఓపెన్ అవుతుంది. హీరో మందు తాగుతుంటే కొంత దూరంలో కూర్చొని మందు తాగుతున్న ఒక అమ్మాయి హీరో వైపు చూసి చిన్నగా నవ్వుతుంది. హీరో తన దగ్గరికి వెళ్లి మాట్లాడితే ఆ అమ్మాయి హీరోని హనీ ట్రాప్ చేయడానికి ప్రయత్నిస్తుంది. కానీ హీరో గుడ్ నైట్ చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోతాడు. అలా వెళ్తూ మరో ఏజెంట్ ని కలిసి కాసేపు ఆ ఇన్ఫార్మర్ లూయి గురించి మాట్లాడుకుంటారు. తర్వాత హీరో ఇందాక తనని హనీ ట్రాప్ చేయడానికి ప్రయత్నించిన అమ్మాయి గురించి ఆ ఏజెంట్ తో చెప్పి జాగ్రత్తగా ఉండమని తన రూమ్ కి వెళ్ళిపోతాడు. హీరో రూమ్ కి వెళ్ళిన తర్వాత తన భార్యకి కాల్ చేసి వాళ్ళ బిడ్డతో ఒకసారి మాట్లాడించమని తన భార్యని అడుగుతాడు. ఆ పాప హీరోని దాదా అని పిలవగానే హీరో చాలా ఎమోషనల్ అయి అలాగే పడిగుండిపోతాడు. అప్పుడు తనకి మునిచిలో జరిగిన సంఘటన గుర్తు వచ్చి ఒకేసారి ఉలికి పడి లేస్తాడు. అలా లేసిన హీరో క్రింద రెస్టారెంట్ కి వెళ్లి అప్పుడు హనీ ట్రాప్ గురించి చెప్పిన ఏజెంట్ ఏడి అని వెతుకుతూ ఆ రెస్టారెంట్ అంతా అడిగితే తను అప్పుడే వెళ్ళిపోయారు అని చెప్తాడు. అప్పుడు హీరో మళ్ళీ పైకి వచ్చి ఆ ఏజెంట్ యొక్క రూమ్ లోకి వెళ్దామని డోర్ కొడుతుండగా తన రూమ్ కి ముందున్న హనీ ట్రాప్ అమ్మాయి రూమ్ డోర్ ఓపెన్ చేసి ఉంటుంది. హీరో ఆ డోర్ ని ఓపెన్ చేసి రూమ్ లోకి వెళ్లి చూస్తే అక్కడ నగ్నంగా బెడ్ పై చనిపోయి పడి ఉన్న ఆ ఏజెంట్ బాడీ కనబడుతుంది. దగ్గరికి వెళ్లి తలను లేపి చూస్తే వెనుక భాగంలో మొత్తం రక్తం ఉంటుంది. అది చూసి హీరో ఎంతగానో బాధపడుతూ ఏడ్చి ఆ ఏజెంట్ కి సంబంధించిన వస్తువులను అక్కడ నుండి తీసుకెళ్లిపోతాడు. కట్ చేస్తే హీరో ఇంకా మరో ఏజెంట్ ఇద్దరు ఆ ఇన్ఫార్మర్ ఇంకా వాళ్ళ నాన్నని కలిసి ఆ హనీ ట్రాప్ అమ్మాయి గురించి అడుగుతారు. ఇప్పుడు ఆ ఇన్ఫార్మర్ ఆ అమ్మాయి పొలిటీషియన్ కాదు, ఎవరో కాదు, పూర్తిగా డబ్బు మనిషి, డబ్బు కోసం ఏదైనా చేస్తుందని చెప్పి నీవు కూడా ఇక్కడితో ఆపరేషన్ ఆపితే మంచిది, ఎందుకంటే నీ ఫోటో నా దగ్గరికి వచ్చింది, నీ గురించి కూడా సమాచారం చెప్పమని అడుగుతున్నారు అని హీరోతో అంటాడు. నెక్స్ట్ సీన్ లో హీరో ఇంకా 3 ఏజెంట్లు కలిసి ఆ 5వ ఏజెంట్ ని హనీ ట్రాప్ చేసి చంపిన అమ్మాయిని చంపడానికి బయలుదేరి రైల్వే స్టేషన్ కి చేరుకుంటారు. ఇప్పటి వరకు బాంబులు తయారు చేసిన ఒక ఏజెంట్ ఉన్నాడు కదా, తను హీరోతో మనకిచ్చిన ఫోటోలో వ్యక్తులు కాకుండా ఇతరులను చంపడం తప్పు అంటుంటే
హీరో తను కూడా ఏజెంట్ ని చంపడం తప్పే కదా అన్నట్టు మాట్లాడుతుంటాడు. అయితే ఆ హనీ ట్రాప్ అమ్మాయిని చంపడానికి ఈ ఏజెంట్ రావట్లేదు అనమాట. సరే బాయ్ అని చెప్పి హీరో ఇంకా మరో ఇద్దరు మొత్తం 3 ఏజెంట్స్ ఆ అమ్మాయిని చంపడానికి వెళ్తారు. అక్కడ చేరుకున్నాక 3 సైకిళ్లు కిరాయి తీసుకుని సౌండ్ రాకుండా సైలెంట్ గా అమ్మాయి ఇంటికి చేరుకుంటారు. ఆ అమ్మాయి ఉండే ఇంట్లోకి ప్రవేశించగానే ఆ అమ్మాయి ఎవరు ఎవరు అంటూనే హీరోని చూసి గుర్తుపట్టి కావాలంటే నన్ను ఏమైనా చేయండి కానీ చంపకండి అంటూనే టేబుల్ డ్రాలో ఉన్న గన్ కోసం చేయితో తడుముతూ ఉంటుంది. అంతలోనే హీరో ఇంకో ఏజెంట్ ఇద్దరు తన బాడీలోకి బుల్లెట్లు దింపేస్తారు. అప్పుడు ఇంట్లో నుండి నడుచుకుంటూ ఇంటి వెనకాల ఉన్న కుర్చీలో కూర్చొని ఉండగా ఇంకొక బుల్లెట్ నేరుగా తలలో దిగడంతో అక్కడికక్కడే చనిపోతుంది. కట్ చేస్తే సీన్ హీరో వాళ్ళ రూమ్ లో ఓపెన్ అవుతుంది. హీరో మిగిలిన 2 ఏజెంట్స్ కోసం వంట చేసి 3 కలిసి తినుకుంటూ మనం 7 నెలల్లో 6 టెర్రరిస్టులను చంపాము, మనలో ఒక ఏజెంట్ కూడా హనీ ట్రాప్ అవడం వల్ల పోగొట్టుకున్నాము, మిగిలిన ఒక టెర్రరిస్ట్ ఏమో సిఐతో పనిచేయడం వల్ల తనని కూడా చంపాలనుకుంటున్నాం కానీ సమయం కోసం చూడాల్సి వస్తుంది అని మాట్లాడుకుంటూ ఉంటారు. అలా మాట్లాడుకుంటూ తిన్నాక వెళ్లి పడుకున్నప్పుడు ఒక ఏజెంట్ హీరో రూమ్ లోకి వచ్చి ఇందాక తమతో తినుకుంటూ మాట్లాడిన కొంత వయసు పైబడ్డ ఏజెంట్ ఉన్నాడు కదా తను చనిపోయాడని చెప్పగానే ఇద్దరు అక్కడికి వెళ్లి చూసి బాధపడతారు. తర్వాత తన ఐడెంటిటీ తెలియకూడదని ఆ చనిపోయిన ఏజెంట్ కోర్టులో ఉన్న అన్ని ఐడెంటిటీ కార్డులు పాస్పోర్ట్ వంటివి తీశాక మళ్ళీ కాసేపు తన ప్రక్కకు కూర్చొని బాధపడుతుంటారు. అలా కాసేపటికి హీరో తన రూమ్ దగ్గర రాగానే తన రూమ్ యొక్క డోర్ ఓపెన్ ఉండడంతో గన్ చేతిలో పట్టుకుని ఇల్లంతా తిరుగుతూ ఎవరైనా వచ్చారేమో అని చూస్తుంటాడు. ఎవరూ కనిపించకపోవడంతో వచ్చి బెడ్ పై కూర్చోబోయి బెడ్ యొక్క పరుపు కింద టెలిఫోన్ లోపల ఇంకా టీవీ లోపల ఎక్కడైనా బాంబులు పెట్టారని చూస్తుంటాడు. ఇంకోవైపు మరో సీన్ లో వీళ్ళకి బాంబు తయారు చేసిన ఏజెంట్ రైల్వే స్టేషన్ నుండి వీళ్ళు హనీ ట్రాప్ అమ్మాయిని చంపడానికి వెళ్ళినప్పుడు వీళ్ళ నుండి విడిపోయిన ఏజెంట్ ఉన్నాడు కదా ఆ ఏజెంట్ ని చూపిస్తారు. తను ఏదో బాంబు తయారు చేస్తుండగా అది పేలి తను కూడా చనిపోతాడు. ఆ విషయం తెలుసుకున్న హీరో ఎంతగానో బాధపడతాడు. కట్ చేస్తే సినిమా హీరో ఒక షాప్ ముందు నిల్చుండగా ఓపెన్ అవుతుంది. ఆ షాప్ కున్న అద్దంలో ఇందాక చనిపోయాడని తెలిసిన ఏజెంట్ కనబడ్డట్టు చూపిస్తారు. ఇంతలో ఇన్ఫార్మర్ అక్కడికి వచ్చి బాంబు తయారు చేసే వాళ్ళు యాక్సిడెంటల్ గా చనిపోవడం మామూలే, ఏథెన్స్ లో టెర్రరిస్ట్ ని కాల్చేప్పుడు నీవు చూసుకోకుండా రష్యాకి సంబంధించిన కేజీబీ ఏజెంట్ ను కూడా కాల్చావంట. చాలా మంది నీ కోసం తిరుగుతున్నారు. ఇలాంటి సమయంలో సలామీ అనే టెర్రరిస్ట్ కోసం వెతకడం నీకే ప్రమాదం. కానీ బ్లాక్ సెప్టెంబర్ అనే తీవ్రవాద సంస్థని కనిపెట్టింది ఈ సలామీని. ఇప్పుడు ఏంటి తనని చంపి నీవు నీ దేశానికి వెళ్దాం అనుకుంటున్నావు అంతే కదా అని ఆ ఇన్ఫార్మర్ హీరోతో అంటాడు. అప్పుడు హీరో కూడా అవును ఖచ్చితంగా చంపేస్తాను అంటాడు. నెక్స్ట్ సీన్ లో హీరో ఇంకా మిగిలిన మరొక ఏజెంట్ ఇద్దరు కలిసి సలామీ అనే టెర్రరిస్ట్ ని చంపడానికి వాళ్ళ ఇంటికి వెళ్తారు. వాళ్ళ ఇంట్లో ఏదో పార్టీ జరుగుతుంటుంది, సెక్యూరిటీ కూడా ఎక్కువగా ఉంటుంది. హీరో మరియు హీరోతో వెళ్లిన ఏజెంట్ ఇద్దరు కలిసి ఒక దగ్గర సురక్షితంగా పొజిషన్ తీసుకుని గన్స్ కి ఉన్న టెలిస్కోప్ లో ఆ టెర్రరిస్ట్ ని గమనిస్తూ ఉంటారు. ఆ టెర్రరిస్ట్ ఏమో అటు ఇటు నడుస్తూ వాళ్ళని వీళ్ళని కలవడం, అప్పుడప్పుడు వేరే వాళ్ళ టెర్రరిస్ట్ కడ్డు రావడం వల్ల కరెక్ట్ టైం కోసం ఎదురు చూస్తుంటారు. ఇందులో ఒక 20 ఏళ్ల వయసున్న టెర్రరిస్ట్ హీరో వాళ్ళ వెనుక నుండి వచ్చి పెద్దగా అరుస్తూ హీరో వాళ్ళని కాల్చడానికి తన దగ్గర గన్ లోడ్ చేయబోతుండగా హీరో వాళ్ళే ఆ టెర్రరిస్ట్ ని కాల్చిపడేస్తారు. ఆ తర్వాత సలామీ అనే టెర్రరిస్ట్ సిఐఏ కోసం పనిచేస్తున్నందువల్ల తనకి ఇవ్వబడిన సెక్యూరిటీ కూడా అలర్ట్ అయ్యి హీరో వాళ్ళపై కాల్పులు జరుపుతుంటారు. హీరో వాళ్ళేమో పరిగెత్తుకుంటూ అక్కడ నుండి సురక్షితంగా బయటపడి వాళ్ళ రూమ్ కి వెళ్ళిపోతారు. కట్ చేస్తే హీరో ఆపరేషన్ పూర్తి చేసుకుని ఇజ్రాయెల్ కి తిరిగి వస్తాడు. ఎయిర్పోర్ట్ లో హీరో కోసం 2 ఇజ్రాయెల్ సైనికులు ఎదురు చూస్తుంటారు. హీరో రాగానే హీరోతో వాళ్ళని వాళ్ళు పరిచయం చేసుకుని హీరోని తీసుకెళ్లి ఆఫీస్ లో వదిలేస్తారు. అప్పుడు ఆఫీస్ లో ఉన్న కేస్ ఆఫీసర్ ఫ్రాంక్ ఇంకా నార్థన్ కమాండ్ కి జనరల్ అయిన హఫీ అనే ఆఫీసర్ ఇద్దరు హీరో చేసిన ఆపరేషన్ సక్సెస్ఫుల్ గా పూర్తి చేసుకుని తిరిగి వచ్చినందుకు హీరోని ప్రశంసిస్తారు. ఆ తర్వాత కేస్ ఆఫీసర్ ఫ్రాంక్ రికార్డర్ ఆన్ చేసి ఇన్ని రోజులు నీకు టెర్రరిస్టుల గురించి సమాచారం ఇచ్చిన ఆ ఇన్ఫార్మర్ల పేర్లు ఫోన్ నంబర్లు ఇవ్వమని గొడవపడుతుంటాడు. లేదంటే నేను కోర్ట్ మార్షల్ అంటే నీపై కేసు అవుతుందని హీరోతో అంటుంటాడు. హీరో ఏమో నేను నీకోసం పని చేయట్లేదు, నీవు నాపై కేసు వేయరాదు అంటుంటాడు. కట్ చేస్తే సీన్ హీరో వాళ్ళ అమ్మగారితో మాట్లాడుతుండగా ఓపెన్ అవుతుంది. హీరో తను చేసిన ఆపరేషన్ గురించి వాళ్ళ అమ్మగారితో చెప్పబోతుంటే వాళ్ళ అమ్మగారు మాత్రం నాకంతా తెలుసు, నీవు చేసింది మన దేశం కోసం మన ప్రజల కోసం మాత్రమే, ఏదేమైతేనే మనకు భూమిపై నివసించడానికి ఒక దేశం అయితే ఉంది అంటూ ఉంటుంది. నెక్స్ట్ సీన్ లో హీరో వాళ్ళ భార్య బిడ్డలను కలవడానికి వాళ్ళ ఇంటికి వెళ్తుండగా కేస్ ఆఫీసర్ ఫ్రాంక్ ఒక స్వీట్ బాక్స్ ఇచ్చి ఇది మీ ఇంట్లో వాళ్ళ కోసం అని చెప్పి ఎంత ఇచ్చినా హీరో ఆ స్వీట్ బాక్స్ తీసుకోడు. కట్ చేస్తే హీరో వాళ్ళ ఊరికి చేరుకొని ఇంటికి వెళ్తుండగా దారి మధ్యలోనే తన భార్య బిడ్డ కనబడడం చూసి రోడ్ పైన వాహనాలు కూడా గమనించినంత మైమర్చిపోయి రోడ్ దాటి తన భార్య దగ్గరికి వెళ్తుండగా తన భార్య కూడా హీరోని చూసి పరిగెత్తుకుంటూ వచ్చి కౌగిలించుకుంటుంది. తర్వాత హీరో వాళ్ళ బిడ్డను చూస్తాడు. నెక్స్ట్ సీన్ లో హీరో వాళ్ళ బిడ్డను ఎత్తుకొని వెళ్తుండగా ఒక బ్లాక్ కార్ ఆగి ఉంటుంది. అది చూసిన హీరో వేగంగా నడుచుకుంటూ వెళ్లి ఒక చోట దాక్కుంటాడు. ఆ కార్ మాత్రం హీరోని దాటేసి వెళ్లి విండో నుండి ఏదో కవర్ బయట పడేస్తాడు. అంటే హీరో అనుకున్న విధంగా ఆ కార్ విండో తెరిచింది తనని కాల్చడానికి కాదు, ఏదో కవర్ బయటపడేయడానికని అప్పుడు హీరోకి అర్థమవుతుంది. అయినా కానీ హీరో ఆ ఇన్ఫార్మర్ వాళ్ళ నాన్నకి కాల్ చేసి నా కోసం ఎవరైనా వస్తే అడ్రస్ ఇచ్చావా అని అడుగుతాడు. అతనేమో నన్ను నమ్ము, నా వల్ల నీకు ఎలాంటి హాని జరగదు అని భరోసా ఇస్తాడు. హీరో ఇదంతా మొసాద్ చేయించిందేమో అని మొసాద్ ఆఫీస్కి వెళ్ళి గొడవ చేస్తుంటే అక్కడున్న ఏజెంట్స్ హీరోని బయటికి పంపించేస్తారు. తర్వాత కేస్ ఆఫీసర్ ఫ్రాంక్ హీరోకి కాల్ చేయడంతో తనని కలపడానికి వెళ్తాడు. ఇద్దరు కలిసి మాట్లాడుకుంటూ ఉంటారు. హీరో అంత మందిని చంపాను అంటూ కాస్త బాధపడుతుంటే కేస్ ఆఫీసర్ ఫ్రాంక్ ఏమో అదంతా ఏం లేదు, నువ్వు దాదాపు ఆపరేషన్ సక్సెస్ చేసావు, మిగిలిన వాళ్ళని మేము పంపిన 2వ ఏజెంట్స్ గ్రూప్ చంపేస్తుంది అంటూ ఉంటాడు. ఇది ఒక పెద్ద ఆపరేషన్, అందులో నీవు ఒక ఏజెంట్వి, దానికి మొత్తం నీ వల్లే చనిపోయారన్నట్టు ఎందుకు బాధపడుతున్నావు అంటాడు. అప్పుడు హీరో అసలు మనం వాళ్ళని ఎందుకు చంపినట్టు,
ఆ టెర్రరిస్ట్ లీడర్షిప్ ని మార్చడానికా లేదా పాలస్తీన్ లీడర్షిప్ ని మార్చడానికా, అసలు ఎందుకు అనే ఆవేశంగా కేస్ ఆఫీసర్ ఫ్రాంక్ ని అడిగితే తనేమో ఇజ్రాయెల్ దేశం కోసం, ప్రజల కోసం, శాంతి కోసం అంటాడు. అప్పుడు హీరో శాంతి ఎలా, ఖచ్చితంగా వాళ్ళు మళ్ళీ మనపై దాడి చేసే అవకాశం అయితే ఉంటుంది అన్నట్టు మాట్లాడుతూ ఉంటాడు. అప్పుడు ఫ్రాంక్ ఏమంటాడంటే, మీ నాన్నగారు జైల్లో అస్వస్థతగా, మీ అమ్మగారు ఒంటరిగా, ఇంకా మీ భార్య పిల్లలు కలిసి ఉండాలి, నేను ఈ మాట చెప్పడానికి నేను ఇక్కడికి పిలిపించాను అని హీరోతో చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోతాడు. ఇంతటితో సినిమా కూడా ముగుస్తుంది. సో ఫ్రెండ్స్, ఇది ఇజ్రాయెల్ దేశం యొక్క ఒలింపిక్ ప్లేయర్స్ ని జర్మనీలోని మునిచ్ లో పాలస్తీన్ టెర్రరిస్టు కాల్చి చంపినందుకు మొసాద్ ఆపరేషన్ రాతఫ్గఢ్ పేరుతో వాళ్ళపై ప్రతీకారం తీర్చుకున్న నిజ జీవిత సంఘటనలపై రూపొందించబడిన సినిమా. ఇది కేవలం ఇజ్రాయెల్ దేశం చేసిన కొన్ని వందల ఆపరేషన్లో ఒక్కటి మాత్రమే. ఓకే ఫ్రెండ్స్, సినిమా ఇంకా నా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే లైక్ చేయండి, మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ముందు రాబోయే అద్భుతమైన సినిమాల కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఇలాంటి సినిమాలు అంటే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి షేర్ చేయండి. బై బై ఫ్రెండ్స్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మరో సినిమాతో కలుద్దాం.